అందరికీ నమస్కారం అండి. మరొక చక్కటి కథ వాలి దేవతార్చన. ఓ అడవిలో పెద్ద సరస్సు ఒకటుంది. కోతుల రాజ్యానికి రాజైన వాలి ఒకనాడ ఆ సరస్సు పక్క నుంచి వెళ్తున్నాడు. అతను అక్కడికి చేరుకునేసరికి సరిగ్గా సాయంత్రమై భక్తులంతా దేవుడికి పూజ చేసే వేళయ్యింది. వాలి గొప్ప శివభక్తుడు. అతడు ఎక్కడకు వెళ్ళినా సరే తనతో కూడా దేవతార్చన పెట్టెలో శివలింగాన్ని పెట్టుకుని మరీ వెళ్ళేవాడు. అతను ఆ సరస్సు దగ్గర ఆగి అందులో స్నానం చేసి వచ్చి గట్టు మీద ఓ శుభ్రమైన చోట ఆకు అలము తుడిచేసి దేవతార్చన పెట్టెలో ఉన్న శివలింగాన్ని పైకి తీసి అక్కడ పెట్టి మామూలు ప్రకారం పూజ చేయటం మొదలెట్టాడు. అతను పూజ చేస్తుంటే ఆ అడవిలో వేటాడుతూ తిరుగుతున్న చెంచువాళ్లు విల్లులు బాణాలు పుచ్చుకుని ఆ పూజ చూస్తూ నిలబడ్డారు. వాళ్ళు చంపి తెచ్చిన మృగాల్ని ఓ చోట కుప్పగా పడేసి వాళ్ళు కూడా భక్తితో శివలింగానికి నమస్కారాలు పెట్టారు. వాలి పూజ చేస్తున్న ఆ లింగాన్ని చూసిన కొద్దీ వాళ్ళకి భక్తి ఎక్కువైపోయి, అయ్యో మనకి కూడా ఇలాంటి దేవుడుంటే రోజు ఎంచక్కా భక్తితో పూజ చేసుకుందుము కదా అనిపించింది. వాలి పూజ ముగించి దేవతార్చన పెట్టెను దులిపి లింగాన్ని తీసి అందులో పెట్టుకుందామనుకుని తాను పెట్టిన పువ్వులు పత్రి లింగం మీద నుంచి పక్కకి ఒత్తిగిస్తున్నాడు. చెంచులు ఇంక పోదామని వెనక్కి తిరిగి చూసుకునేటప్పటికీ ఒక చిత్రం జరిగింది. వాళ్ళు చంపి తెచ్చి అక్కడ పడేసిన మృగాలొక్కొక్కటి బ్రతికి కదలటం మొదలెట్టాయి. వాళ్ళు ఆశ్చర్యంతో చూస్తూ నిలబడిపోయేటప్పటికీ కదలటంతో ప్రారంభించిన మృగాలన్నీ ఒక్కమాటుగా లేచి భయంకరంగా అరుస్తూ పారిపోనారంభించాయి. వెర్రి మొహాలేసుకుని చూస్తూ నిలబడితే ఆ మృగాలు తప్పించుకు పారిపోతాయని తోచి చెంచులంతా తమ విల్లులు ఎక్కుపెట్టి అమ్ముల పొదలలోకి చేతులు పోనిచ్చి బాణాలు లాగారు. తీరా చూస్తే ఆ బాణాలన్నీ తాము తెచ్చుకున్న ఇనుప బాణాలులా గాక బంగారపు బాణాలుగా మారిపోయినాయి. వాళ్ళంతా ఆ పారిపోతూ ఉన్న మృగాల మాటే మర్చిపోయి దగదగా మెరిసే ఆ బాణాలు చూసుకుంటూ నిలబడిపోయారు. వాలి జరిగిందంతా చూసి, ఇదంతా నా శివలింగం యొక్క మహత్యం అన్నాడు. చెంచుల మాట విని వాలి కాళ్ల మీద పడి, మహిమగల ఈ లింగాన్ని మాకు ఇచ్చేయండి, మేము పూజ చేసుకుంటాము అని ప్రార్థించారు. వాలి వికవిక నవ్వి, మీ మొహం, మీకు పూజేమిటి, పోండి అన్నాడు. ఏమండి అలా తోసిపారేస్తున్నారు, మేము మీకు మళ్ళే భక్తులమే అన్నారు చెంచులు. ఏడ్చినట్లే ఉంది మీ మాట. భక్తిలో నాకు మీకు సాట, దోమకి ఏనుగుకి ఎంత వారం ఉందో మీ భక్తికి నా భక్తికి అంత వారం ఉంది. ఇంతకీ మీకు లింగం కావలసి వస్తే ఎక్కడైనా తెచ్చుకోండి గాని నా దేవుణ్ణి నేనివ్వను అని చెప్పివేశాడు వాలి. మరొకడు అయితే చెంచులు బలవంతంగా లింగాన్ని లాగేసి ఉండురు. కానీ వాలి చాలా బలమైనవాడు కనుక భయం వల్ల వాళ్ళు మారు చెప్పక తమ దారిని పోక తప్పింది కాదు. శివుని మీద ఉండే భక్తి కొద్దీ వాళ్ళు ఆ లింగాన్ని విడిచిపెట్టలేక దానివైపే చూస్తూ పోయారు. వాలి లింగాన్ని తీసి పెట్టెలో పెట్టుకుందామనుకుంటే అదేం చిత్రమో గాని ఆ చోటు నుంచి అది ఊడి వచ్చింది కాదు. ఇదేమిటి, ఇంతలోనే ఎలా పాతుకుపోయింది లింగం అనుకుంటూ వాలి దాన్ని గట్టిగా పట్టుకుని తీయబోయాడు. లాభం లేకపోయింది. ఒంటి చేతికి సాధ్యం కాకపోవటం చూచి రెండో చెయ్యి కూడా జోడించి కదిల్చాడు. లింగం కదలలేదు. తన తోకతో లింగాన్ని చుట్టి ఊపిరి బిగిపెట్టి బలమంతా చేర్చి లింగాన్ని పెకలించబోయాడు. కానీ కొంచెం కూడా కదల్లేదు ఆ లింగం. వాలీకి చాలా ఆశ్చర్యం వేసింది. పెద్ద పెద్ద పర్వతాల్ని ఇట్టే పెకలించి వేయగల బలం అతనిది. అలాంటప్పుడు ఈ చిన్న లింగాన్ని కదల్చలేకపోవటమేమిటి? నా మీద దేవునికేదో కోపం వచ్చింది, అందుకే ఇలా తన మహిమ చూపిస్తున్నాడు
అనిపించి కళ్ళ వెంట నీరు కారుస్తూ లింగానికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, నేను చేసిన అపరాధమేమిటి? నువ్వు ఊడి రాకుండా ఇక్కడే స్థాపితమైతే ఎలాగా? మనం ఇంటికి పోవద్దా? అక్కడ కోతులన్నీ నా కోసం ఎదురు చూస్తుంటాయి. రా, వెళ్ళిపోదాం అని అనేక విధాల ప్రాధాయపడ్డాడు. అప్పుడు శివుడు వాలీకి ప్రత్యక్షమయ్యి, వాలి, నాకిక్కడ ఉండిపోవాలని ఉంది. ఇక్కడి భక్తులు స్నానం చేసి నన్ను సేవించటానికి వీలుగా ఇక్కడే సరస్సు కూడా ఉంది. కనుక ఇంక కదలను అన్నాడు. అప్పుడు వాలీకి తెలిసొచ్చింది, నేను ఈ చెంచుల కన్నా గొప్ప భక్తుణ్ణి అనుకున్నా. దేవుడు నా ఒక్కడి సొత్తే అనే అహంభావంతో ఈ లింగం మీకు ఇవ్వను పోండి అన్నాను. నాకు భక్తులంతా సమానమే. భక్తులందరికీ నేను దేవుణ్ణి అని నాకు చెప్పటం కోసం శివుడిలా చేసి ఉంటాడు అని తెలుసుకున్నాడు. స్వామి, నేను ఆ భక్తుల్ని చులకన చేసి మాట్లాడినందుకు నన్ను క్షమించు. నిన్ను విడిచి నేనొక్క క్షణం కూడా ఉండలేను. కనుక ఇంకా ఆలస్యం చెయ్యక నన్ను అనుగ్రహించి నాతో రావలసిందే అని బ్రతిమలాడుకున్నాడు. కానీ అంతకు ముందే శివుడు అంతరార్ధనమైపోయాడు. పాపం, వాలీకేమీ తోచింది కాదు. ఆ లింగం తనతో రాదు, దాన్ని విడిచి తాను పోలేడు. అప్పుడతనొక చిత్రమైన ఉపాయం తోచింది. శివుడిక్కడ ఉండిపోవటానికి సరస్సు కొంత కారణం గదా. దీన్ని పూడ్చేస్తే శివుడికి ప్రదేశం మీద ఉండే మోజుపోయి అప్పుడు నేను కోరినట్లు నాతో రాకపోతాడా అనుకున్నాడు. ఇలా అతను ఆలోచించి సరస్సు పూడ్చడానికి ఆ చుట్టుపక్కల ఏదైనా పెద్ద కొండ ఉందేమో అని అటూ ఇటూ చూచాడు. ఎక్కడా కనపడలేదు. అప్పుడు కొన్ని వందల యోజనాలు ఎగిరి వెళ్ళి ఓ పెద్ద కొండను పెకిలించి తెచ్చి ఆ సరస్సులో పడేశాడు. అయితే వాలి అనుకున్నదొక్కటి, చివరికి జరిగిందొక్కటిని. ఆ కొండ కిందకు పడటంతోనే ఆ సరస్సు పూడిపోవటానికి బదులు అందులో ఉన్న నీరంతా పొంగి ఓ నదిగా ప్రవహించినది. నదిని చూడగానే వాలీకి ఉడుక్కుమోతనము దుఃఖము వచ్చి ఆవేశంతో, స్వామి, నువ్వు రాకపోతే నేనిక్కడే బుర్ర బద్దలు కొట్టుకుని చచ్చిపోతాను అన్నాడు. శివునికి జాలి వేసి మళ్ళీ ప్రత్యక్షమై, వెర్రివాడా, కొండ తెచ్చే చెరువులో పడేస్తే నేను నీ వెంట వచ్చేస్తాననుకున్నావు. కానీ చెరువులో నీరు నదిగా మారి భక్తుల స్థానాలకు వీలుగా దివ్యమైన ప్రవాహమైంది. ఈ విధంగా ఈ కొండ తెచ్చి ఇక్కడ పడవేసి తలపని తలంపుగా నాకు ఉపకారమే చేశావు. అదీగాక నీవు చేసిన ఈ పని మరొక విధంగా కూడా నాకు ఉపకారం అయింది. ఏమంటే, నాకు కొండ అంటే మహా ఇష్టం. అందుకే కైలాసం మీదే నేనుండటం. ఇక్కడేదైనా ఓ కొండ ఉంటే బాగుండునని నేను ఆలోచిస్తుంటే నీవు దాన్ని తెచ్చి పడేసి ఆ లోపం పూర్తి చేశావు. అయితే నీతో కూడా నన్ను రమ్మనే కదా నువ్వు ఆరాటపడేది. నేను లింగాన్ని అయ్యి నీ దేవతార్చన పెట్టెలో ఉండటం కన్నా ఏకంగా నీ హృదయంలోనే ప్రవేశించి నీతో వస్తాను. భక్తుల కోసం ఈ లింగాన్ని ఇక్కడే ఉండిపోనియ్యి అని చెప్పి స్వామి వాలి హృదయంలో ప్రవేశించాడు. వాలి కళ్ళు మూసుకుని ధ్యానించేటప్పటికీ అతనికి తనలోని శివుడు ఒక జ్యోతిమల్లే ప్రకాశిస్తూ కనపడ్డాడు. వాలి ధన్యుణ్ణి అయ్యానని సంతోషిస్తూ మనసులో ఉన్న శివుణ్ణి ధ్యానించుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు చెంచులు వచ్చి అక్కడ ఉండిపోయిన లింగాన్ని, కొత్తగా వచ్చిన కొండని, కొండ పడటం వల్ల ప్రవహించిన నదిని చూచి పొంగిపోయారు. నాటి నుంచి రోజు 2 పూటలా స్వామిని భక్తితో పూజ చేసుకుంటూ వారు ధన్యులయ్యారు. భక్తుల కోరికలను నెరవేర్చే ఆ పరమశివుడు ఈ విధంగా అటు వాలిని ఇటు చెంచులని కూడా సంతృప్తిపరిచాడు. కథ సమాప్తం. కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.